ఇందిరమ్మ పథకానికి అప్లై చేసుకున్న చాలా మందికి అది ఏ స్థాయిలో ఉంది, ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఎవరికి తెలియదు. కానీ గూగుల్ కానీ లేదా గూగుల్ క్రోమ్ కానీ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇల్లు .net అని మనం కొట్టంగానే ఒక సైట్ ఆటోమేటిక్గా కింద వస్తుంది. అది ఇప్పుడు చూడండి మీరు, ఒక బ్లూ కలర్లో వచ్చింది కదా యారో మార్కు, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సైట్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద మళ్ళీ టిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ అయినాక ఇప్పుడు యారో మార్క్ ఇచ్చాను చూడండి, అక్కడ 1 2 3 4 5వ లైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ వేరేది ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ అయితే మొబైల్ నెంబరా, ఆధారా, లేకపోతే సీరియల్ నెంబరా, దేంతో ఎన్రోల్ చేసుకుంటామని అడుగుద్ది. మనం మామూలుగా మొబైల్ నెంబరు క్లిక్ చేసి తర్వాత మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకు మొత్తం ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయాక మన అప్లికేషను ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడ మొత్తం వివరం ఉంటుంది. స్లోగా పైకి స్క్రోలింగ్ చేసుకుంటూ చూసుకోవాలి. చూసుకుంటే ఏ స్థితిలో ఉందనేది మొత్తం మనకు అవపడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు నా అప్లికేషన్ చూపిస్తున్నా చూడండి, నాది ఏ స్థాయిలో ఉంది అనేది చూడండి. ఇప్పుడు పైకి స్క్రోలింగ్ చేస్తుంటే సర్వే పూర్తయింది అని వచ్చింది. అంటే మనది గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఏ స్థాయిలో ఉంటే మనకు అప్పుడు ఆ విషయం మొత్తం మనకు ఈ సైట్లో చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ మార్చి వరకు సర్వే మొత్తం పూర్తి చేసి మార్చి లాస్ట్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారట.